మనం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం శ్రీరామ్ నగర్లో ఉన్నాం. ఇక్కడ కపిల్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ తాజా పంటలు మన పుదీనా ఉంది. పుదీనా గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు పుదీనా ఇది ఎన్ని రోజులు అయింది సార్ వేసి? పంట వేసి ఎన్ని రోజులు అయింది? ఇది వేసేసి మనకు ఒక 5 నెలలు అవుతుంది సార్. 5 months అవుతుంది. మనకు మామూలుగా 2 బెడ్లు పుదీనా ఉండే దాంట్లోకి వెళ్ళి పుదీనా అనేది ఇక్కడ సీడ్ కానీ అది వేయడం కాదు సార్. మనము పాతగా వేర్లతో పాటు పీకి ఇట్లా నాటుకుంటే ఆటోమేటిక్గా అదే స్ప్రెడ్ అవ్వకుండా పోతుంది సార్. ఏర్లు తీసుకొచ్చి మళ్ళీ ఈ బెడ్లో వేస్తే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవ్వకుండా పోతుంది. ఎన్ని రోజులకు వస్తుంది సార్ అట్లా ఏర్లు వేసినప్పుడు? ఏర్లు వేసిన తర్వాత మనకు 45 days తర్వాత మనకు కట్ చేసుకోనికి వస్తుంది సార్. 45 days పడుతుంది. 45 days పడుతుంది. మనము దీంట్లో కూడా ఈ పుదీనా కూడా మనము ఆర్గానిక్ పద్ధతులను సాగు చేస్తున్నాము. మనం దీనికి కూడా ఎటువంటి కెమికల్స్ కానీ ఫర్టిలైజర్ కానీ ఇవ్వట్లేదు. మనం స్టార్టింగ్లో బల్క్గా వర్మీ కంపోస్ట్ యూజ్ చేసినాము. వర్మీ కంపోస్ట్ తర్వాత ఇప్పుడు వీక్లీ వన్స్ లేకపోతే 10 days ఒకసారి నీమ్ ఆయిల్ మాత్రం స్ప్రే చేస్తాము. నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాము. ఇది పెట్టిరు కదా సార్ జిగుడట్టలు? అది ట్రాప్స్ సార్. దోమ ఉంటే మనకు దానికి అతుక్కపోవడానికి అవి పెట్టినాం ట్రాప్స్. అవి స్టిక్కీ ట్రాప్స్ అంటారు వాటిని. అంటే ఐటికి అతుక్కుంటాయా? అతుక్కుంటాయి. అంటే దీనికి ఆయిల్ ఏమైనా రుద్దుతారా? ఆయిల్ ఏం రుద్దాం సార్. దానికి ఆల్రెడీ బంక జిగురు దానికే ఉంటుంది. జిగురు దానికే ఉంటుంది. మనం అది ట్రాప్ అది కడితే అక్కడ అవి వాటికి దోమలు అతుక్కుంటాయి సార్. అంటే వీటి మీద రాకుండా ఇది మొత్తం ఇట్లా గుంపు ఉంటుంది కదా, వీటిలో మనకు ఇట్లా లేకుండా వాటికి అతుక్కొని ఉంటాయి సార్. ఇది ఇంకా దీంట్లో చీడపీడలు అలాంటిది ఏమన్నా? దీనికి క్యాటర్ పిల్లర్ మన ఆకు తొలుచు పురుగు ఎక్కువ ఉంటుంది సార్. ఈ ఆకు తొలుచు పురుగుకైనా మనము కత్తెర పురుగు అంటే ఆకులు ఇట్లా కట్ చేస్తుంది, ఆకు హోల్స్ రంధ్రాలు చేస్తుంది. దానికి కూడా మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాం సార్. మోస్ట్ ఆఫ్ నీమ్ ఆయిల్ ఎందుకంటే మనం ఆర్గానిక్గానే మ్యాక్సిమం ఇక్కడ ఆకుకూరలు అన్నీ ఆర్గానిక్గానే సాగు చేస్తున్నాం. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఏదన్నా నీమ్ ఆయిల్ కూడా ఇవ్వాలంటే డ్రిప్లో ఇస్తారా వాటర్తో? అన్ని డ్రిప్లో కాదు సార్. మనం మామూలుగా హ్యాండ్ స్ప్రేయర్ తోటి స్ప్రేయింగ్ చేస్తాం అంతే. హ్యాండ్ స్ప్రే తోటి స్ప్రేయింగ్ చేయడమే. వాటర్ నీటి యాజమాన్యము స్ప్రింక్లర్ సార్. స్ప్రింక్లర్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ కాదు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉంది మనకి ఇక్కడ అవైలబుల్ గా. మోటార్ ఆన్ చేసుకుని మనం గేట్ వల్ల స్ప్రింక్లర్ నుంచి మొత్తం ఇట్లా స్ప్రెడ్ అవుతా అంటే మొత్తం ఆటోమేటిక్గా తడుస్తుంది సార్. స్ప్రింక్లర్ ఇరిగేషన్ లో మనము ఇరిగేషన్ ఇస్తున్నాం. ఇది వేసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది క్రాప్? ఇది వేరుతోటి మొక్క ఇలా నాటుకున్న తర్వాత వేరుతో వేసిన తర్వాత 45 days తర్వాత మనం కోసుకోవచ్చు సార్. ఎన్ని కోతలు చేసుకోవచ్చు? ఎన్ని కోతలైనా చేసుకోవచ్చు సార్. మీరు ఇయర్ లాంగ్ ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ ఉన్న 2 బెడ్లలో 4 సంవత్సరాల కింద వేసిన బెడ్లు కూడా ఉన్నాయి. ఆ 4 సంవత్సరాల కింద వేసిన బెడ్ల నుండే మనం తీసుకొచ్చి ఇది వేసుకున్నాము. 4 ఇటు సైడ్ అటు లాస్ట్ ఒక బెడ్, ఇటు లాస్ట్ ఒక బెడ్ ఉంటాయి సార్. అవి 4 years సార్. అవి లాస్ట్ ఉన్నాయి 4 years. 4 సంవత్సరాల కింద పుదీనా బెడ్లు అలాగే తీసుకొని మనం ఇక్కడ ఈ బెడ్లలో మనం ఇది స్ప్రెడ్ చేసుకున్నాము. 15-16 2 బెడ్ల దాన్ని మనం 16 బెడ్ల దాకా చేసుకున్నాము. మంచిగా వస్తుంది. మనం పర్ డే దగ్గర 15 నుంచి 20 kgs కోసి మనం తాజా పంటకు పంపిస్తాం. తాజా పంట పంపిస్తారు. ఎంత వస్తుంది సార్ ఇది? మీకు లాభాలు ఎంత ఉన్నాయి, నష్టాలు ఏమైనా ఉన్నాయా? ఇది పుదీనా వల్ల నష్టాలు అయితే ఏం లేవు సార్. ఇప్పుడు మామూలు రైతులు విలేజ్ వాళ్ళు వేసుకుంటారు, మీరు షేడ్ నెట్ కింద వేసుకున్నారు. విలేజ్లో ఉన్న రైతు ఇట్లా షేడ్ నెట్ కింద వాళ్ళు చేసుకున్నారు అనుకోని, వాళ్ళకి ఎలా ఉంటుంది లాభ నష్టాలు? లాభం ఉంటుంది సార్. 100% లాభం ఉంటుంది. షేడ్ నెట్ కింద వేసుకోకుండా ఈ పుదీనా అనేది షేడ్ నెట్ ఉన్నా లేకున్నా పుదీనా అనేది వస్తూనే ఉంటుంది సార్. ఇది దీనికి అంత మనం మామూలుగా ఇట్లా వేసినా స్ప్రెడ్ అవ్వకుండా పోతే వస్తూనే ఉంటుంది. దీనికి షేడ్ నెట్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అదంతా ఏమి ఎక్కువ అవసరం ఉండదు. ఒక 5 గుంటలకు ఒక రైతు వేసుకున్నాను అనుకోండి. 5 గుంటలు రైతుకి వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుంది సార్? 5 గుంటలు రైతు వేసుకుంటే ఒకవేళ రైతు ఆర్గానిక్ రసాయన పద్ధతి అంటేనేమో మనకు కెమికల్స్ కానీ స్ప్రేయింగ్ కానీ ఆ ఖర్చు ఉంటుంది. మన ఆర్గానిక్ అయితేనేమో కంపోస్ట్ ఉంటుంది, ల్యాండ్ కల్టివేషన్ ఒకటి, కంపోస్ట్ ఒకటి, పెట్టడానికి పుదీనా ఆల్రెడీ పుదీనా ఉంటాయి కదా సార్, అవి పెట్టడానికి లేబర్ ఖర్చు. దాని తర్వాత ఏమైనా నియమాలు ఇట్లా స్ప్రే చేసుకుంటే తప్ప వేరే ఖర్చు ఏమి ఉండదు సార్. దాన్ని కట్ చేసుకుంటే వెళ్ళడమే. ఆల్మోస్ట్ 5 గుంటల రైతు పెట్టాలంటే 500 నుంచి ఒక 1000 రూపాయల ఖర్చు కూడా కాదు నాకు తెలిసి. 5 గుంటలకు 1000 రూపాయల ఖర్చు? 1000 రూపాయల ఖర్చు కూడా కాదు సార్. 5 గుంటలు అంటే ఒక రోజు ఒక లేబర్ పెట్టేశారు సార్. ఒక లేబర్ కూలి ఫీమేల్ది 200, 300 నుంచి 400 ఉన్నా, మిగతా ఏమైనా ల్యాండ్ 5 గుంటల కల్టివేషన్ దీన్ని కలిపి 1000 నుంచి 1500 అవుతుండొచ్చు అంతే. కానీ ఇప్పుడు క్రాప్ 45 days ఒక క్రాప్ తీసిన తర్వాత నెక్స్ట్ క్రాప్ ఎన్ని రోజులకు వస్తుంది మళ్ళీ? నెక్స్ట్ క్రాప్ ఇది మనం ఆల్రెడీ ఇప్పుడు మనకు 4 బెడ్లు ఉన్నాయి అనుకోండి సార్. ఒక బెడ్ని ఇప్పుడు సపోజ్ చెప్తున్నా 4 నుంచి 5 బెడ్లు ఉన్నాయి అనుకో. ఒక బెడ్ను 4 నుంచి 5 బెడ్లు ఉంటే ఆ 5 బెడ్లను ఒక బెడ్నే ఒక 6 ప్లాన్ చేసుకోవాలి. ఒక బెడ్ను 6 days సమానంగా కట్ చేసుకోవాలి. వారానికి 7 రోజులు కదా? వారానికి 7 రోజులు. 7 రోజులు అంటే ఒక బెడ్ను 7 రోజులు మనం కట్ చేసుకున్నాం అనుకో.
అది 7 రోజులు ఒక బెడ్ అయిపోతే రెండో బెడ్ 7 రోజులు, మూడో బెడ్ 7 రోజులు, నాలుగో బెడ్ 7 రోజులు, ఐదో బెడ్ 7 రోజులు, ఐదో బెడ్ 7 రోజులు అయిపోయేసరికి మనకు ఫస్ట్ బెడ్ మనకు మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ మనం కట్ చేసుకొని ఒకటే 1 వీక్కి 1 వీక్ ఎట్లా అయితే సార్ 5 బెడ్లు ఉన్నప్పుడు ఒక వీక్ 7 days ఒక వీక్ మొత్తం ఒక బెడ్ కోస్తాం. ఇది ఇంకో వీక్ కి ఈ బెడ్ కోస్తాం 14 రోజులు అవుతుంది. మూడో బెడ్ ఇంకో వీక్ 21 అవుతుంది. నాలుగో బెడ్ ఇంకో వీక్ 28 రోజులు అవుతుంది. ఐదో బెడ్ ఇంకో వీక్ 35 రోజులు అవుతుంది. ఈ 35 రోజులకు ఫస్ట్ కోసిన బెడ్ మళ్ళీ మనకు అంటే రోజు ఒక బెడ్ వస్తే మొత్తం కంప్లీట్ పోయొద్దా? రోజు అట్లా అన్నప్పుడు నువ్వు ఇది క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, మీకు విస్తీర్ణం ఎక్కువ ఉంటే మీరు రోజు బెడ్ కోసుకోవచ్చు. విస్తీర్ణం మీకు తక్కువ ఉండి మీరు డైలీ ప్రొడక్షన్ తీసుకోవాలి, డైలీ మీరు హార్వెస్ట్ చేసుకోవాలంటే కంపల్సరీ ఈ విధంగా మనం 5 బెడ్లు ఉన్నప్పుడు ఒక బెడ్ను 5 రోజులు 6 రోజుల ప్లాన్ చేసుకొని లాస్ట్ బెడ్ కోసేసరికి ఒక 30 days అట్లా 30 days అయితే మన లాస్ట్ బెడ్ అయిపోయేసరికి చివరి మన ఫస్ట్ కోసిన బెడ్ మళ్ళీ మనకు హార్వెస్టింగ్కి వస్తుంది. ఇప్పుడు పుదీనా వేసిన రైతులకు మాత్రం నష్టం ఎలాంటిది ఉండదు. పుదీనా వేసిన రైతులకు నష్టం ఎలాంటిది ఉండదు. పుదీనాకు అంత డిమాండ్ ఉందో లేదో మనకైతే తెలియదు. డిమాండ్ మంచిగా మార్కెట్లో 10 రూపాయలు ఉంది. సండే వచ్చిందంటే ఫుల్ రేటు 10 రూపాయలు ఉంటాయి. 100% 10 రూపాయలు ఉంది మార్కెట్లో. యావరేజ్ వేసుకున్న తక్కువ ధర 10 రూపాయలు. 10 రూపాయలు అంటే పుదీనా వేసుకున్న రైతులకు ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే రోజుకు వాళ్ళకి 2,000 వచ్చినా హస్బెండ్ అండ్ వైఫ్ చేస్తున్నా రోజుకు 2,000 అంటే నెలకు 60,000 వస్తున్నాయి. 60,000 ఖర్చులు తీసేసినా కూడా 50,000 మిగులుతాయి కదా పుదీనా. ఇంకేమైనా ఆకుకూరలు వేసారా సార్? సార్ ఇక్కడ మనము మెంతి వేసినాం సార్. మెంతి, ఇది మెంతి కూర ఎన్ని రోజులకు వస్తుంది సార్? ఇది మెంతి మనకు ఎప్పుడైతే మనము దీంట్లో మన సీడ్ పెడతామో సోయింగ్ తర్వాత 5 నుంచి 6 రోజులకు మనకు జర్మినేషన్ వస్తుంది సార్. మనము 15 నుంచి 20 రోజులకు దీన్ని తీసుకోవచ్చు. కాకపోతే దీన్ని 1 time సార్, ఒకటేసారి ఎన్ని రోజులకు వస్తుంది జర్మినేషన్ వచ్చేసి 5 నుంచి 6 రోజులకు జర్మినేషన్ వస్తుంది. తర్వాత ఒక 10 days అంటే 15 నుంచి 20 రోజులకు మనము తీసుకోవచ్చు. 1 month దీని క్రాప్ సర్కిల్ సార్. 1 monthలో మొత్తం తీసేయచ్చు అంతే, 1 time. ఇప్పుడు మనం ఆర్గానిక్ వేలో చేస్తున్నాం కాబట్టి కట్టకు 10 రూపాయలు కానీ 20 రూపాయలు అంటే ఒక కట్టకి అంటే కేజీకి 80 నుంచి 100 రూపాయల దాకా మనకు మార్కెట్లో మెంతి ఎక్కువ ఉంటుంది సార్. ఇది మనం దీన్ని చిట్టి మెంతి అంటాం. ఇది మన ఆకు కూడా మన ఏ విధమైన రసాయనాలు కెమికల్స్ ఫర్టిలైజర్ యూజ్ చేయకుండా కూడా మనకు ఆకు చూడండి ఎంత క్వాలిటీగా ఎంత నీట్గా ఎంత బాగుందో. బాగుంది అది కాబట్టి మనకు దీని కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది సార్. రోగాలు ఇట్లా ఏమైనా వస్తాయా సార్? రోగాలు అంటే మనకు ఈ లీఫ్స్ ఆకు ఎండు లీఫ్ స్పాట్స్ ఒకటి, ఆకు మచ్చలు అంటే మచ్చలు ఒకటి, లేకపోతే ఈ కత్తెర పురుగు అంటే ఆకు తీసే మన క్యాటర్పిల్లర్ అంటే వస్తుంది. దీనికి కూడా స్ప్రే మళ్ళీ నీమాయిల్ చేస్తాం మనం. ఏదైనా దీనికి కూడా స్ప్రింక్లర్ ఇరిగేషన్ ద్వారానే మనం స్ప్రింక్లర్ ఇరిగేషన్ ద్వారానే మనం వాటర్ ఇస్తాం సార్. వాటర్ ఇస్తారు అంటే 30 days కు. దీని వల్ల రైతులకు 30 days నష్టాలు ఉంటాయా లాభాలు ఎక్కువ ఉంటాయా? దీని వల్ల కూడా మనకు రైతులకు లాభాలే ఉంటాయి సార్, నష్టాలు అనేవి ఉండవు. మెంతి కూరకు డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, డిమాండ్ లేకుండా ఉండదు. ఏ సీజన్ లో అయినా మెంతి కూరకు డిమాండ్ ఉంటుంది. కాకపోతే రైనీ సీజన్ లో ఆకుకూరలు కొంచెం తక్కువ, ఎందుకంటే వర్షాలకు ఆకు మచ్చలు కానీ ఇట్లా పడిపోవడం కానీ జరుగుతాయి. రైనీ సీజన్లో ఆకుకూరలు డల్ ఉంటాయి. ఒక తర్వాత మన చలికాలం కానీ ఎండాకాలంలో మనకు వాటర్ బాగా అవైలబుల్ ఉన్నట్టయితే చిన్న వాటిలో మనం ఎండాకాలం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎండాకాలం ఇప్పుడు ఈ సీజన్లో మనకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు మెంతి కూర, ఈ ఆకుకూరలు ఏదైనా పుదీనా కానీ పాలకూర కానీ మెంతి కానీ తోటకూర అన్నీ మనం తక్కువ అంటే మనం ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఎకరం ఉన్న రైతు ఒక 10 గుంటలు ఒక వెరైటీ, 10 గుంటలు ఒక వెరైటీ, 10 గుంటలు ఒక వెరైటీ వేసి మనకు ఆర్గానిక్ పద్ధతి కావచ్చు, రసాయన పద్ధతి కావచ్చు, ఏదైనా ఒక పద్ధతిలో మేనేజ్మెంట్ మంచి దానికి వాటర్ ఇచ్చుకుంటూ అన్ని రకాలుగా దగ్గరుండి చూసుకుంటే ఆకుకూరలలో నష్టం అనేది ఉండదు సార్. కంపల్సరీ ఆకుకూరలకు డిమాండ్ ఉంటుంది. ఆకుకూరలు తినేటోళ్ళు ఇంకా ఆర్గానిక్ పద్ధతిలో అయితే మీకు ఈల్డ్ తక్కువ రావచ్చు కానీ కాస్ట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు రసాయన పద్ధతిలో మీకు ఈల్డ్ ఎక్కువ రావచ్చు, కాస్ట్ తక్కువ పడుతుంది. అదే ఆర్గానిక్ పద్ధతిలో అయితే అక్కడ మీకు 20 కేజీలు వస్తాయి, ఇక్కడ 10 కేజీలే రావచ్చు. కానీ అక్కడ మీరు 50 రూపాయలు కమ్మితే ఇక్కడ 100 రూపాయలు కమ్ముతారు సార్. ఆటోమేటిక్గా అంతా అదే అవుతుంది. ఆర్గానిక్ పద్ధతిలో ఆకుకూరలు ప్రయత్నం చేసుకున్న రైతులకు ఇక్కడ వచ్చి కపిల్ అగ్రో ఫామ్కి వచ్చి మీకు కావాల్సిన సూచనలు సలహాలు ఏమైనా ఉంటే మీరు అడిగి తీసుకోవచ్చు. మనకు ప్రతి సండే రోజు ఎవ్రీ సండే మీరు ఇక్కడికి రావచ్చు, వచ్చి ఫామ్ విజిట్ చేయవచ్చు. అదే ఆకుకూర సార్ కొత్తిమీర సార్, కొరియాండర్. ఇది కొత్తిమీరను కూడా మనము ఆర్గానిక్ పద్ధతిలో ఇక్కడ పండిస్తున్నాం సార్. ఇది ఎట్లా సార్? ఇది ఎట్లా వేస్తారు? ఇది కూడా మామూలుగా సీడ్ పెడతాము. సీడ్ పెట్టిన తర్వాత మనకు ఇది 1 week to 10 days కి జర్మినేషన్ వస్తుంది. ఇది ఇప్పుడు ఎన్ని రోజులు సార్ ఈ పంట? ఇది వేసేసి మనకు ఇప్పుడు ఒక 13 days అవుతుంది సార్. 13 days అవుతుంది. ఇంకొక 13 days కి మనము హార్వెస్ట్ చేస్తాము. ఇది కూడా 45 days క్రాప్ సార్. అంటే 45 days ఇది ఒకటేసారి తీస్తాము. 45 days లో దీని క్రాప్ సర్కిల్ అయిపోతుంది. 45 days లో దీని క్రాప్ సర్కిల్ అయిపోతుంది. 45 days పడుతుందా? 45 days. ఇప్పుడు ఆల్రెడీ 13 రోజులు సార్. ఇంకో 13 రోజులకు ఈ 8 వచ్చిన తర్వాత మనం హార్వెస్ట్ చేస్తాం. దీనికి కూడా గింజలేనా? దీనికి కూడా గింజలే సార్. మన ధనియా కామన్గా ఒక 10 గుంటల రైతు వేసుకుని అనుకోండి
సార్. ఓ 5 గుంటలు వేసుకున్నాం అనుకోండి రైతు, సార్. ఎంత ఖర్చు అవుతుంది? 5 గుంటలలో కొత్తిమీర వేసుకుంటే ఆర్గానిక్ పద్ధతి కాకుండా మామూలు పద్ధతి అంటే 5 గుంటలు అంటే కల్టివేషన్కు 5 గుంటల మందం కల్టివేషన్కు ఒక 1000 రూపీస్ వేసుకున్నా, మనకు సీడ్కి ఒక 5 గుంటల మందం సీడ్ అంటే మనకు ఒక 100 నుండి 200 గ్రాముల సీడ్ సరిపోతుంది. ఒక హాఫ్ కేజీ పావు కేజీ నుండి హాఫ్ కేజీ సీడ్ పడుతుంది సార్. సీడ్ ప్యాకెట్కు మనకు ప్రజెంట్ 250 రూపాయలకు హాఫ్ కేజీ ప్యాకెట్ దొరుకుతాయి. అవి ఒక 250 రూపాయలు సీడ్ ఖర్చు. తర్వాత కల్టివేషన్ అయిన తర్వాత లేబర్ మనం ఎవరైతే ఆ రోజు ప్లాంటేషన్ చేస్తామో లేబర్ ఖర్చు. దేనికి ఏమైనా మందులు ఫర్టిలైజర్ డిఏపి కానీ ఎస్ఎస్పి కానీ ఏమైనా యూరియా కానీ ఏమైనా చల్లుకుంటే వాటి ఖర్చు ఓవరాల్గా 5 గుంటలకు మనకు కొత్తిమీర వేయడానికి ఒక 2000 నుంచి 2500 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత ఇది ఆ పద్ధతిలో చేస్తే ఎరువుల పద్ధతిలో దాని ఇల్లు మొత్తం అయిపోయేదాకా 1500 నుంచి 2000 ఖర్చు అవుతుంది సార్. అంత 5 గుంటలు అంటే అంతకంటే ఎక్కువ ఖర్చు కాదు. ఎంత లాభం ఎంత అంటారు? లాభం అంటే ఇప్పుడు 5 గుంటలలో మనము ఆ రోజు అప్పటికి ఆయన హార్వెస్ట్ చేసే టైంకు మార్కెట్ ధర ఎట్లా ఉంటుందో, మార్కెట్ ధర కనుక మనకు అవైలబుల్గా ఉంటే ఇప్పుడు మనకు ఒక గుంట ఇప్పుడు మనకు ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ ఒక్క బెడ్ మీద 20 నుంచి 30 కేజీలు తీసుకోవచ్చు. అక్కడ 5 గుంటలు అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. మనం మినిమం 5 గుంటలకు వెళ్ళి ఒక 200 నుంచి 300 కేజీల హార్వెస్ట్ చేసుకున్నా కేజీకి యావరేజ్గా 30 రూపాయలు కేజీ వేసుకున్నా, యావరేజ్ ఎక్కువనే ఉంటుంది కట్టకే కాస్ట్ని బట్టి మనం యావరేజ్గా 30 రూపాయలు వేసుకున్నా ఒక 9000 నుంచి 10,000 రూపాయల లాభం విత్ 45 డేస్లో రావచ్చు. ఈ పద్ధతిలో అయితే ఈ పద్ధతిలో అంటే మనకు ఖర్చు ఏం లేదు సార్. మనకు మామూలుగా సీడ్ వేస్తాం, లేబర్ ఖర్చు ఒకటి ఉంటుంది. దీనికి కెమికల్ ఏం వాడము, ఒక నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాము. దీనికి ఒక 1000 రూపీస్ ఇప్పుడు 1000 అంటే ఒక 5 గుంటల చెప్తున్నా, 5 గుంటలు 1000 రూపీస్ ఖర్చు కావచ్చు, 1000 రూపాయలు ఖర్చు కావచ్చు. మనకు ఇల్లును బట్టి ఆ రోజు మార్కెట్లో ఉండే ధరను బట్టి మనకు లాభం అనేది ఉంటుంది సార్. ఇప్పుడు మామూలుగా బయట రైతుకి అయితే 9000 నుంచి 10,000 దాకా 5 గుంటలలో కొత్తిమీర వేస్తే 45 రోజులలో 9,000 నుండి 10,000 దాకా లాభం పొందొచ్చు 5 గుంటలకు. ఇప్పుడు ఈ తోటకూర కూడా వేశారు కదా సార్? తోటకూర కూడా వేసాం సార్. ఇది కూడా మనకు ఆర్గానిక్ మెథడ్లో తోటకూర వేస్తున్నాం. ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి సార్? అది ఇది వచ్చేసి మనకు ఇప్పుడు మనకు అంటే ఎట్లా అంటే కాస్ట్ అంటున్నారా లేకపోతే జర్మినేషన్ అంటున్నారా? జర్మినేషన్ తొందర వస్తుంది సార్. ఇది కూడా మెంతి లాగానే మనకు 4 నుంచి 5 రోజులకు జర్మినేషన్ వస్తుంది. జర్మినేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు 20 డేస్కి దీన్ని హార్వెస్ట్ చేస్తారు. 20 రోజులకు మనం తీసుకోవచ్చు, ఫ్రెష్ ఉంటుంది. ఇది కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాము. దీనికి కూడా ఈ కత్తెర పురుగు ద్వారా డ్యామేజ్ ఉంటుంది సార్. ఇట్లా ఈ విధంగా ఈ కత్తెర పురుగు ఈ విధంగా డ్యామేజ్ చేస్తుంది. దీనికి కత్తెర పురుగు అంటే మనకి లీఫ్ మన అంటే హోల్స్ పడతాయా? ఆకుతోల్చు పురుగు అంటే ఆకుతోల్చు పురుగు. దానికి మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసి కంట్రోల్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే ఏ విధమైన కెమికల్ మనం వాడము. ఇది 20 రోజుల వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు. 20 డేస్ వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనకు పర్ కేజీ లేకపోతే కట్టల చొప్పున అమ్మితే 10 రూపాయలకు 2 కట్టలు అట్లా, లేకపోతే కేజీకి 50 to 60 రూపీస్ దాకా మనకు ఇది ఉంటుంది సార్. తోటకూర ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాం కాబట్టి ఇది కూడా మనం ఈ కొత్తిమీర ఈ తోటకూర కానీ కొత్తిమీర కానీ మన మెంతి కానీ మనం అన్ని తాజా పంట మార్కెట్ లిమిటెడ్కి పంపిస్తాం, ప్రైవేట్ మార్కెట్ లిమిటెడ్కి పంపిస్తాం. వాళ్ళే మనకు సేల్ చేస్తారు సార్. ఇక్కడికి రైతులు వస్తే వాళ్ళకు సూచనలు సలహాలు, ఇక్కడికి రైతులు వస్తే మన దగ్గర ఇక్రిసాట్ల ట్రైన్ అయిన మనకు ఒక శాస్త్రవేత్త అంజిరెడ్డి గారు ఉన్నారు. అంజిరెడ్డి గారు జర్మనీలో ప్రజెంట్ PhD చేస్తున్నారు. అంజిరెడ్డి గారు సూచనలు ఇస్తారు. అంజిరెడ్డి గారు ఒకవేళ బిజీగా ఉంటే అంజిరెడ్డికి అసిస్టెంట్లు ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు, BSc చేసిన వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు సార్. వాళ్ళందరితో సూచనలు ఇప్పిస్తారు. ఫీల్డ్ ఇంకా ఖచ్చితంగా ఫీల్డ్కి తీసుకుపోయారంటే మాలంటే మేము ఇక్కడ ఉంటాము, ఖచ్చితంగా సార్ చెప్తే మొత్తం తిప్పి చూపెడతాము. వాళ్ళకు రైతులకు ఏ విధమైన డౌట్లు ఉన్నా, ఏ విధమైన సలహాలు కావాలన్నా, ఏ విధమైన సూచనలు కావాలన్నా మా కపిల్ అగ్రో ఫార్మ్స్ ఓన్లీ ఒక వెజిటేబుల్ అనే కాదు, ఒక ఆకుకూరలు అనే కాదు, ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ హార్టికల్చర్ క్రాప్స్ మన దగ్గర 12 రకాల క్రాప్స్ ఉన్నాయి. ఏ క్రాప్ గురించి అయినా కానీ విత్ వాటర్ సిస్టమ్ కానీ అన్నిటి గురించి మనము చెప్తాము. వాళ్ళు అడిగిన డౌట్లకు మనం సమాధానాలు చెప్తాము. అన్నిటికీ వాళ్ళకు తగిన సూచనలు సలహాలు ఇస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇగో ఇది ఇక్కడ మన మొయినాబాద్ శ్రీరామ్ నగర్లో ఉన్నాం. అగ్రో ఫామ్లో ఉన్నది. ఇక్కడ వాళ్ళకి రైతులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా రైతులు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి సందర్శించవచ్చు ఈ వ్యవసాయ క్షేత్రాన్ని.